ఈ శివలింగం కింద నుంచి వేల ఏళ్లుగా నీరు వస్తూనే ఉంది. అందుకే దీనిని జలలింగం అంటారు. ఈ జలలింగం గురించి మీకు తెలుసా? పంచభూత లింగాలలో జలతత్వాన్ని సూచించే ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని తిరువానైకావల్లో ఉన్న జంబుకేశ్వర ఆలయం. ఇక్కడి శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో కూడా లింగం కింద నుంచి నీరు ఊరుతూనే ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన ఈ రహస్యం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద జంబు చెట్టు అనగా నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద పార్వతీదేవి శివుణ్ణి నీటితో ఆరాధించిందని చెబుతారు. అందువల్ల శివుడు జంబుకేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయంలోని అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటున్న అత్యంత శక్తివంతమైన దేవిగా భావిస్తారు. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రశక్తిని శాంతింపజేయడానికి ప్రత్యేక శ్రీచక్ర చెవి ఆభరణాలు ప్రతిష్ఠించినట్లు కథనం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి మధ్యాహ్న పూజలో పూజారి అమ్మవారి వేషంలో వచ్చి జలలింగానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. భూమిపై నిజంగా దివ్యశక్తి ఉన్న ప్రదేశాలలో జంబుకేశ్వర ఆలయం ఒకటి అంటారు. హరహర మహాదేవ్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో అగ్నిలింగం గురించి తెలుసుకుందాం.